ఓహో, నువ్వు వచ్చావా? మీరందరూ ఒక్కటైపోయారా? ఎంతమంది ఎదురొచ్చినా ఎదురు నిలబడి మాట్లాడే ధైర్యం నా దగ్గరుంది. నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన వంశీ ఈ జన్మకి నా సొంతమవుతాడు, కాని నీ చెల్లికి ఎప్పటికీ సొంతం కాడు. నేను కానివ్వను. ఆ మాట అనే అర్హత నీకు లేదు సమంత. కేవలం తాళి కట్టినంత మాత్రాన నువ్వు భార్యవైపోవు. నీ మెడలో 3 ముళ్ళు వేసిన వంశీ నీతో కనీసం ఒక్కరోజు కూడా కలిసిలేడు. పెళ్ళైన మరుసటి రోజే నీ నిజస్వరూపం తెలుసుకొని నీకు దూరం అయిపోయాడు. ఆ రోజు నీ బుద్ధేంటో తెలియక, నువ్వు చేసిన మోసమేంటో గ్రహించలేక మీ తాతయ్య వచ్చి వర్షాన్ని తప్పుపట్టారు. ఆ బాధతో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అజ్ఞాతంలోనే బ్రతికింది. ఇప్పటికీ నీ కోసమే ఆలోచించి ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంది. దాన్ని త్యాగం అంటారు. ఇంత జరిగినా వంశీని వదలనని నువ్వు చెప్తున్న మాటని స్వార్థం అంటారు. ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు, త్యాగాన్ని కోరుకుంటుంది. వాళ్ళిద్దరూ కలవడమే కరెక్ట్. వాళ్ళ పెళ్లి జరగడమే న్యాయం. ఇది నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. విన్నావు కదా నా భర్త మాట. ఇంకా నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటావు? నువ్వు ఆడిన నాటకం తెలుసుకున్న వంశీ నా చెల్లెలి ప్రేమ కోసమే తప్పించాడు. కాని ఆ పిచ్చిది నీ కోసం ఆలోచించి నీ జీవితాన్ని నిలబెట్టాలని కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆయన దేవుళ్ళంటి మనిషి కాబట్టి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా చెల్లెలికి తను ప్రేమించిన వంశీతోనే పెళ్లి జరుగుతుంది. కాదు అని నువ్వు అడ్డు వచ్చావంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమనుకున్నావో? నా చెల్లెలికి మాత్రం అన్యాయం జరగనివ్వను. నన్ను క్షమించక్క. ఇన్ని రోజులు నేను వర్ష, అన్ని సంగతులు నేను తెలుసుకున్నాను. నువ్వు నాకు దూరంగా లేవు. అనుక్షణం మమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉన్నావు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు నువ్వు మాకు సాయం చేశావు. కానీ నువ్వే నాకు ఆ నిజాన్ని తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నా చెల్లెలు ఎక్కడుందా అని నేనెంతగానో బాధపడ్డాను. కానీ నువ్వు నా దగ్గరున్నావని అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను వర్ష. మా మీద ఇంత అభిమానాన్ని చూపించావు. మరి నీ జీవితం కోసం మేం ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఆ రోజు నేను ఒక్క చెంపదెబ్బ కొట్టానన్న కోపంతో నువ్వింట్లో నుంచి వెళ్ళిపోయేవేమోనని అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఎందుకు బతుకుతున్నావో నేను తెలుసుకోలేకపోయానమ్మా. జరిగినవన్నీ మర్చిపో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, డబ్బు దానం చేయొచ్చు, బట్టలు దానం చేయొచ్చు, కానీ ప్రాణాల్ని దానం చేయకూడదు. ప్రాణమైన మనిషిని దానం చేయకూడదు. బ్రతుకు శూన్యమైపోతుంది. మీరిద్దరూ కలవాలని ఇక్కడున్న వాళ్ళం అందరం కోరుకుంటున్నాం. వెళ్ళి వంశీతో తాళి కట్టించుకో. వంశీ, నా చెల్లెల్ని నీ భార్యగా చేసుకో.
వంశీకి వర్ష మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు మాత్రమే హక్కుంది. ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు వంశీ నా వాడే. ఈ పెళ్లి జరగదు. ఏమైంది సమంత? చూసావా తాతి, నువ్వు మనవరాలు అని ఆ వర్షని అంతగా అభిమానించావు. కాని అది దాని బుద్ధి చూపించుకుంది. నీ మనవరాలికి అన్యాయం చేయాలని చూస్తుంది. నా జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నించింది. నా వంశీని తెలివిగా తన సొంతం చేసుకోవాలనుకుంది. ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? వర్ష ఏంటో మాకు తెలుసు. వర్ష గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకో. నువ్వు ఎప్పుడు వర్ష వైపే మాట్లాడతావు. ఎందుకంటే వర్ష అంటే నీకు అభిమానం, కానీ మా తాతికి నేనంటే అభిమానం. నా గురించి ఆలోచిస్తారు. నువ్వు చెప్పు తాతి, వంశీ నా వాడు కాదా? నా సొంతం కాదా? నా భర్త నాతో ఉండాలి, కానీ ఆ వర్షతో ఎలా ఉంటాడు? వర్ష నిన్ను వంశీకి దూరం చేయాలని చూస్తుందా? అలా ఆలోచించేదే అయితే కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతుంది? వంశీ తన దగ్గర ఉన్నాడు కదా, ఎప్పుడో తను పెళ్లి చేసుకొని ఉండాలి కదా. నిజమే నాని, ఆ విషయం మనమందరం ఆలోచిస్తాం. కాబట్టి వర్ష చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఆ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అదే కళ్యాణ్ గారు వంశీకి వర్షకి పెళ్లి చేసేలాగా పెద్ద నాటకానికి తెరతీసింది. ఈరోజు పెళ్లి కళ్యాణ్ది వర్షాది కాదు, వంశీతో వర్షకి పెళ్లి చెయ్యాలని ఆ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ నాటకాన్ని నేను కనిపెట్టాను కాబట్టి నా వంశీని నేను తీసుకువెళ్ళిపోతున్నాను. నువ్వు చెప్పు తాతి, నేను చేసింది తప్పా? తప్పెవరిది అన్నది ఇప్పుడే నేను తేలుస్తానమ్మా. వంశీ ఎవరి సొంతం అన్నది ఇప్పుడే నిరూపిస్తాను. అమ్మ వర్ష, ఇలారా. వర్ష వెళ్ళు. వంశీ నీవాడు. ముందు మీ ఇద్దరే ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను మీరు దూరం చేసుకోకండి. మీరిద్దరూ ఒక్కటవ్వాలి, ఎప్పటికీ కలిసే ఉండాలి. ఇదే ఈ తాతయ్య కోరుకునేది. తాతి, నువ్వు అన్యాయం చేస్తుంది నాకు. వంశీ నా భర్త, నేను ప్రేమించిన మనిషి. అలాంటి నా వంశీని నాకు దూరం చేసే హక్కు ఇక్కడెవ్వరికీ లేదు. నీకు వంశీ మీద ప్రేమ లేదు, కేవలం వర్ష మీద పంతమే ఉందని ఇక్కడ అందరికీ తెలుసు సమంత. అబద్ధం. మీరంతా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నేను వంశీని ఎంతగానో ప్రేమించాను. వంశీ మీద ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాను. వంశీ అంటే నాకు ప్రాణమని ఇక్కడ అందరికీ తెలుసు, ఆఖరికి వర్ష కూడా. నువ్వు ఎవరి దగ్గరైనా నటించగలవు గాని నా దగ్గర నటించలేవు సమంత. వర్షకి వంశీ దగ్గర కాకూడదన్న కోపంతోనే వంశీని దూరం చేస్తున్నావు. నీదంతా నాటకం. అలా అని మీకెవరు చెప్పారు? నువ్వే చెప్పావు. నువ్వు వర్షతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. నేను వంశీని ఇష్టపడితే వంశీ నిన్నిష్టపడ్డాడు. అప్పుడే నాకు నచ్చలేదు.
నేను వంశీని కోరుకుంటున్నానని అందరికీ చెప్పాను. ఇప్పుడు నిజం నీకు మాత్రమే చెప్తున్నాను. వంశీ ఎప్పుడైతే నిన్నిష్టపడ్డాడో అప్పుడే నాకు వంశీ మీద ఇష్టం చచ్చిపోయింది. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు, నీ ప్రేమని ఎవ్వరూ గెలిపించలేరు. ఇప్పుడు వంశీ ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. నీ నిజ స్వరూపమేంటో అందరికీ తెలిసిపోయింది. ఇంకా నీకు మాట్లాడే అర్హతనే లేదు. నా చెల్లెలు ప్రేమించింది వంశీని, వంశీ కోరుకున్నది నా చెల్లిని. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని మీ తాతయ్య కూడా నిర్ణయించారు. దాన్ని నువ్వు ఆపలేవు సమంత. ఆపుతాను, ఆపి తీరుతాను. చూడు తాతి, మన ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని మనిషిని, మన నీడలో ఉండడానికి అర్హత లేని మనిషిని నువ్వు మనవరాలు అన్నావు. ఇలాంటి అలగా జనాన్ని చేరదీస్తే ఇలాంటి అన్యాయమే చేస్తారు. ఇప్పటికైనా తెలుసుకో, తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా మన ఇంట్లోనే ఉంటూ మనతోనే మంచిగా నటిస్తూ నీ మనవరాలు భర్తను దూరం చేసిన ఈ దౌర్భాగ్యురాలికి నువ్వు సహాయం చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఏంటి తాత ఇది? దాని గురించి నన్ను కొడతావా? నీ మనవరాల్ని కొడతావా? ఇంకొక్క మాట మాట్లాడవంటే ప్రాణాలు తీసేస్తాను. ఆ వర్ష ఎవరనుకున్నావు? నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి. నా కొడుకు కూతురు నాకు మనవరాలు. ఇన్నాళ్లుగా ఏ వర్ష కోసమైతే మనందరం వెతుకుతున్నామో ఆ వర్ష ఎవరో కాదు, ఈ వర్షయే. నా మనవరాల్ని ఇంకొక మాట అన్నా సరే నేను సహించను. తాతయ్య, మీకు నేను నాకు నువ్వే నా మనవరాలివని ఎప్పుడు తెలుసమ్మా? అన్ని నిజాలు శంకర్కి తెలిసిపోయాయి. ఇంకేది దాచవలసిన అవసరం లేదమ్మా. ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ నిజాన్ని బయటపెట్టదని నువ్వు నా నోరు నొక్కేశావు. పూర్ణ దగ్గర మాట తీసుకున్నావు. మేమిద్దరం చెప్పకపోయినా శంకర్కి నిజం తెలిసిపోయింది. అందుకే నిన్ను తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. నీ మీద ప్రేమను కళ్ళల్లోనే కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు ఆ ప్రేమని ఆయన మనసులోనే దాచుకొని నువ్వు బాధపడకూడదు అనుకున్నట్టున్నారు. నేను కూడా నీ గురించి ఆలోచించే వర్ష మా మనవరాలు అని బయటికి చెప్పలేదు. కానీ ఇంత జరిగాక కూడా ఆయన మౌనంగా ఉండటం మంచిది కాదు అనుకుని ఇప్పుడు బయటపడ్డారు. నీ చెల్లెల గురించి ఇప్పటికైనా నువ్వు ఆలోచించు. చూడు సమంత, నువ్వంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి నీ కంట కన్నీరు రాకూడదని నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. ఎందుకంటే
ఇద్దరు మనవరాళ్లలో ఒకరు దూరం అయ్యారు. నువ్వొక్కదానివే మాకు మిగిలావని నిన్ను అంత అపురూపంగా చూసుకున్నాను. నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో, నా వర్ష తిరిగి రావాలి, మనతోనే ఉండాలని తన గురించి కూడా నేను అంతగానే ఆలోచించాను. వర్షని దూరం చేశాడన్న కోపంతో నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుణ్ణి కూడా శత్రువులా చూశాను. అలా నా మనవరాలు నా కళ్ళ ముందే ఉంది అని తెలిసినా కూడా నేను బయటికి ఎందుకు చెప్పలేదు తెలుసా? నీ గురించి ఆలోచించాను. నువ్వు ఏమైపోతావో అని భయపడ్డాను. కానీ నీ భవిష్యత్తు నిలబెట్టడం కోసం కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతున్నది నా సొంత రక్తం అని తెలిసినా సరే నేను మౌనంగానే ఉన్నానమ్మా. ఎందుకంటే ఈ పెళ్లి జరిగిపోతే వంశీ నీకు దగ్గరవుతాడని, వర్ష ఈ పని చేస్తుందని నేను మౌనంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు నీ ప్రేమకు నేను సపోర్ట్ చేశాను. అందుకే నువ్వు వేసిన నిందని నిజమని నమ్మాను. రాణి ఇంటికి వెళ్ళి వర్షని నానా మాటలు అన్నాను. తన మనసు విరిగిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాను. అమ్మలా పెంచిన ఆ రాణికి కూడా వర్షాన్ని దూరం చేశాను. ఇదంతా నేను చేసిన పాపమే. కానీ కేవలం నీ గురించే ఆలోచించి ఇదంతా చేశాను. కానీ నీకు వంశీ మీద ప్రేమ లేదు, వర్ష మీద పంతం మాత్రమే ఉంది. తన మీద కోపంతోనే వంశీని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావని నాకిప్పుడు అర్థమైంది. నిజమైన ప్రేమకు నిదర్శనమే ఇద్దరు మనుషులు ఒక్కటవడం. ప్రేమ అనే 2 అక్షరాలు పెళ్లి అనే 2 అక్షరాలకి అడుగులు వేయాలి. వాళ్ళిద్దరూ మానసికంగా ఎప్పుడూ ఒక్కటయ్యారు. వాళ్ళని విడదీసే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వంశీని మెడలో తాళి కట్టినా అది పెళ్లి కాదు. ఆ తాళికి విలువ లేదు. నా మనవరాలు వర్షకి, నా మనవడు వంశీకే పెళ్లి జరగాలి. నిజమైన ప్రేమకి ఈ పెళ్లి గెలుపు కావాలి. చూడమ్మా, మీరిద్దరూ మాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. మీరు శంకర్కి కొడుకు పిల్లలైతే నాకు కూతురు పిల్లలు. మీ మీద మాకు ప్రేమే ఉంటుంది, కానీ కోపం ఎందుకుంటుందమ్మా? వర్ష నీ గురించి ఆలోచించిందమ్మా. నీ భవిష్యత్తు నిలబెట్టాలనుకుంది. కానీ నువ్వంటే ఇష్టం లేని వంశీని తను ఎలా దగ్గర చేస్తుంది? ఈ పెళ్లి జరిగితే వంశీ తనకు దూరం అవుతాడనుకుంది, కానీ నీకు దగ్గరవడన్న నిజాన్ని తను తెలుసుకోలేకపోయింది. అందుకే వాళ్ళ ప్రేమని గెలిపించి వాళ్ళిద్దరినీ ఒకటి చేయి. నీకు మేం మంచి సంబంధం చూస్తాం. నీ భవిష్యత్తు బాగుండేలా మేం చూస్తామమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకోవే. లేనిపోని పంతాలకు పోయి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు. నీ చెల్లెలి జీవితాన్ని పాడు చేయకు. చూసావా, మనవరాలు మా కళ్ళ ముందే ఉన్నా మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది మాకు. నీ మీద ఉన్న ప్రేమ వల్ల ఇదంతా వచ్చింది. ఈరోజు ఆయనెంత ఆవేదనతో చెప్పారు. ఇదేనే మీ మీద మాకుంటే ప్రేమ. రక్త సంబంధం ఎప్పుడూ దూరం అయిపోదని, అందరం ఒక్కటే అవుతామని ఇప్పటికైనా తెలిసింది కదా. నీ చెల్లెల గురించి నువ్వే ఆలోచించకపోతే ఇంకా అనుబంధానికి అర్థం ఏ ఉంటుంది? నీ గురించి కాక ఇప్పటికైనా వర్ష గురించి ఆలోచించవే. అయినా ఎన్నోసార్లు నువ్వే చెప్పేదానివి కదా, నా చెల్లెలు తిరిగి ఇంటికొస్తే తననే ఓ మహారాణిలా చూసుకుంటాను అని. ఇన్నాళ్ళు తనకు దూరమైన ప్రేమాభిమానాన్ని పంచుతానని చెప్పావు కదే. అదిగో అదిగోనే నీ చెల్లెలు నీ కళ్ళ ముందే ఉంది. నీ తోడబుట్టింది నీ ముందే నిలబడింది.
ఎప్పుడు చూపించు తన మీద నిజమైన ప్రేమని. అప్పుడు నువ్వు చెప్పిన అభిమానం మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉండాలి. నువ్వు ఈ పెళ్లికి అంగీకరించు. చాలా గొప్ప నటివి వర్ష. ఎంతో అద్భుతంగా నటించావు. ఎంతో తెలివైన మా తాతి కూడా తెలివి తక్కువగా నిన్ను తన మనవరాలంటున్నారు. మా నానిని నీ ఎప్పుడో నమ్మించావు. ఆఖరికి డాక్టర్ గారిని కూడా నువ్వు చాలా బాగా నమ్మించావు. ఇలా అందర్నీ నీ వైపు తిప్పుకొని నా వంశీని నాకు దూరం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వు నా చెల్లివా, నా రక్తానివా, నా ఇంటి మనిషివా? వాళ్ళందరూ నిన్ను గుడ్డిగా నమ్మినా నేను మాత్రం నిన్ను నమ్మను. నీకు మాకు ఏ సంబంధం లేదు. నా చెల్లెలి పేరైన వర్ష నీకున్నంత మాత్రాన తెలివిగా నువ్వు ఇంత నాటకమాడావు. అది వాళ్ళు తెలుసుకోలేకపోయినా నేను అర్థం చేసుకోలేని ఆ అమాయకురాల్ని మాత్రం కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. వర్ష నిజంగా నీ చెల్లెలే. 20 ఏళ్ల క్రితం రాణి చిన్నపిల్లగా ఇంకో చిన్నపిల్లని పట్టుకొని మా ఇంటికొచ్చింది. ఆ రోజు ఇదిగో ఈ సూర్యం గారు ఏదో గొడవలో ఉండి ఒక ఆటోలో ఈ పిల్లల్ని ఎక్కించారంట. ఆ ఆటో నా భర్తది. ఆ రాత్రి మా ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నా కొడుకును కూడా రాణినే పెంచింది. సూర్యం గారు మా దగ్గరకొచ్చాక వీళ్ల చిన్నప్పటి ఫోటో చూశాక వర్ష తన మనవరాలు అని, మీ ఇంటి మనిషి అని ఆయన అప్పుడే మాకు చెప్పారు. నిజంగా వర్ష మీ మనిషేనమ్మా. ఎంత దూరంగా ఉన్నా ఆ బంధం మనకు తెలియకుండానే కలుపుతుంది. ఇంకా ఇది నీకు అర్థం కాకపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, నాకు నువ్వు ముఖ్యం, నీ జీవితం ముఖ్యం. నీకు ద్రోహం చేసే పని మీ చెల్లి ఎప్పటికీ చెయ్యదు. నువ్వు మాట్లాడకు. నన్ను అక్క అని పిలిచే అర్హత నీకు లేదు.